విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పలు వార్డులకు నూతన అధ్యక్షులుగా ప్రకటించడంతో కొత్త ఉత్సాహంతో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లి బలోపేతం దిశగా ముందుకు సాగుతున్నారు. 38వ వార్డుకు నూతన అధ్యక్షులుగా సీనియర్ నేత రవి నియమించిన సందర్భంగా వార్డు పరిధిలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సోల్జర్ పేటకి చెందిన యువకులు చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని వాసుపల్లి చెప్పారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు యూత్ ప్రెసిడెంట్ గా నూకరాజును ప్రకటించారు. సార్ వెనుక మేమందరం కలిసి సపోర్ట్ చేస్తామని తెలియజేయడానికే ఈ ప్రోగ్రాము. మళ్ళీ ఎలక్షన్ లో మన మత్స్యకారుల తరఫున అసెంబ్లీలో మాట్లాడించగల బాధ్యత మన అందరి మీద ఉందమ్మా. మిమ్మల్ని పిల్లడానికి మెయిన్ కారణం అదే. మరొకసారి ఆయన గెలిపించుకొని మనం మన బాధలు సమస్యలు అసెంబ్లీలో వినిపించేటట్టు మనం చేయాలి. పార్టీకి అతీతంగా గుర్జా ప్రవి ఏమో సేవలు అందిస్తానే ఉంటారు. ఇప్పుడు కూడా ఎక్కడ కష్టం ఉందంటే అక్కడికి వెళ్తారు. ప్రతి ఒక్కరిని కూడా సరి సమానంగా చూసే వ్యక్తి అన్నమాట. అతని దగ్గర డబ్బు లేదు కానీ పెద్ద మనసు ఉందన్నమాట. అందరినీ గుండెలు కట్టుకునేలాగా సేవ అనేది అందరికీ రాదు. ఆ సేవ చేసే తత్వం కేవలం దేవుని పుత్రుడిగా ఉంటుంది. ఆ విశ్వబ్రాహ్మణులోని అటువంటి నాయకుడు శ్రీ గుర్జా ప్రవీణ్. తప్పకుండా ఈ వార్డు ఏదైతే ఇందాక సనపల్లి చెప్పారో, ఒక కన్ను విశ్వబ్రాహ్మణులు అయితే ఇంకో కన్ను ఏమో మత్స్యకారులు. మరి మత్స్యకారులు అందుకనే జనరల్ సెక్రటరీగా యూత్ ప్రెసిడెంట్గా చేపల నూకరాజు గారిని పెట్టుకోవడం జరిగింది. మత్స్యకారుడిగా ఆ రెండో కన్నుకి నేను కూడా అండగా ఉంటాను. ఈ గుర్జా ప్రవీణ్ అని చెప్పి నేను తెలియజేస్తాను. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ గవర్నమెంట్ చేస్తుంది. 2029 అవ్వచ్చు, 2027 జమిలీ ఎలక్షన్స్ అవ్వచ్చు. అనేక అబద్ధాలు ఆడారు చంద్రబాబు నాయుడు. మీరు అన్నింటికి ఆశపడ్డారు. ఏ ఆశ నెరవేర్చలేదు. నెరవేర్చారా చెప్పండి. ఒక్కటి మనస్సాక్షిగా చెప్పండి ఒకసారి. సో చేయలేరు. కానీ అబద్ధాలతో మాత్రం వచ్చేసారు. గవర్నమెంట్ వచ్చేసింది అన్నమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు ఒక మోసం. ఇదే నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను. ఆ వాస్తవం గ్రహించడానికి మీకు సంవత్సరం కాలం పట్టింది. ఒక సంవత్సరం ఎగవేసి వేశారు మత్స్యకారుల భరోసా. అలా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎగ్గొట్టారు. ఇప్పుడు వరకు కూడా 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంచేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి కూడా ఆరోగ్యశ్రీ వర్తించలేనట్లాగా చేస్తా ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆ మహానుభావుడు పెట్టారు పేరు, ఎన్టీఆర్ పేరు అని పెట్టారు.
స్థాపించింది ఎవరు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓన్లీ ఎన్టీఆర్ పేరు పెట్టారు కాబట్టి మాకు కూడా ఆమోదమే. కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే సుమారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలేమో హాస్పిటల్ చెల్లించలేదు. పేద మహిళలు వెళ్తేనేమో, పేదవాళ్ళు వెళ్తేనేమో గసిరి పారేస్తామన్నారు ఈ హాస్పిటల్స్. గతంలోని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక వీవీఐపీని తీసుకుని వెళ్ళేలాగేమో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇంకొక 20 సంవత్సరాలు అతన్ని ఎవరు కూడా దరిదాపుల్లోకి కూడా రాలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మత్స్యకారులందరూ అండగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి, విశ్వ బ్రాహ్మణులందరూ కూడా అండగా ఉంటారని చెప్పి నేను ఒకసారి గట్టిగా తెలియజేస్తాను. జై జగన్. అందరికీ నమస్తే. నా పేరు గురజాప్ రవి. మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం మన గౌరవనీయులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు 38వ వార్డు ప్రెసిడెంట్గా, వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా నాకు అనౌన్స్ చేయడం చాలా ఆనందదాయకం. దాని నిమిత్తమే ఆయన్ని ఈరోజు చీఫ్ గెస్ట్ కింద పిలిపించుకొని మన సోల్జర్పేట ఏరియా కుర్రోళ్ళు, సోల్జర్పేట నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ టోటల్ క్యాడర్ అంతా ఇక్కడికి రావడం, ఆయనకి ఘనంగా స్వాగతం పలకడం, ఈరోజు ఒక 100 మంది వరకు పేదలకు చీరలు పంపిణీ చేయడము, ఒక పేద కుటుంబానికి రేషన్ సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి మా కుల పెద్దలు పాడు ప్రసాద్ గారు, అలాగే చాలామంది మన సురేష్ గారు ఏంటంటే మా కుల పెద్దలు రావడం, ఇటుపక్క ఫిషర్ మ్యాన్ తరపున చాలామంది మా కుల తాలూకా సభ్యులందరూ రావడం, అలాగే ఈరోజు 38వ వార్డు యూత్ ప్రెసిడెంట్గా చేపల నూకరాజు బుడ్డిని ఇలాగ యూత్ ప్రెసిడెంట్గా ఈరోజు అనౌన్స్ చేయడం చాలా ఆనందదాయకం. అయితే ఇక మీదట 38వ వార్డు ప్రత్యేకమైన ఎప్పటికప్పుడు ప్రతి నెల ఏదో మీటింగ్ పెట్టుకొని పార్టీ అభివృద్ధికే ఎక్కువ కృషి చేస్తామని మా పెద్దలందరూ, మన ఇలాగ 38వ వార్డు తాలూకా కార్యకర్తలందరూ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిమిత్తమై 100 మంది వరకు చీరలు ఇవ్వడం జరిగిందండి. పేద కుటుంబానికి ఇక్కడ కుర్రాళ్ళందరూ కొంత డబ్బులు కలెక్ట్ చేసుకొని ఒక 5,000 వరకు రేషన్ సరుకులు ఆ కుటుంబానికి ఇచ్చి ఒక 1-2 నెలలు రేషన్ ఆ కుటుంబానికి ఆదుకోవడం జరిగింది. ఈరోజు మొన్న 2-3 రోజుల క్రితం వాసుపల్లి గారు వార్డు ప్రెసిడెంట్లకు అనౌన్స్ చేసిన సందర్భంగా మన గురజాబ్ రవణ్యని నామినేట్ చేశారు. మన ఏరియాకి 38వ వార్డు అధ్యక్షులుగా ప్రకటించిన శుభ సందర్భంలో మేము మా సోల్జర్పేట కుర్రోళ్ళ తరపున ఒక కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించాం. దాదాపు 100 మందికి చీరల పంపిణీ జరిగింది. అలాగే ఒక నిరుపేద కుటుంబానికి వాళ్ళు సమస్యలో ఉన్నారనేసి మా దృష్టికి రాగాలే మేమందరం ఏకమయ్యి మా కుర్రోళ్ళు, మా యూత్ కుర్రాళ్ళు అందరూ కలిపి వాళ్ళకి ఒక 5,000 రూపాయలు రేషన్ సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసుపల్లి గారు వచ్చి మా అందరికీ బాగా సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమంలోనే 38వ వార్డు యూత్ ప్రెసిడెంట్గా నామినేట్ చేయడం జరిగింది ఈరోజు సార్. అందుకని చాలా ఆనందపడుతున్నాను. 8వ వార్డులో వైఎస్ఆర్సీపీని పార్టీ బలోపేతానికి ప్రెసిడెంట్గా గురజాప్ అన్నయ్య, అలాగే ఆయనకు తోడుగా మేము మొత్తం అందరం కలిపి పార్టీని అభివృద్ధి చెందిస్తామనేసి ధన్యవాదాలు.